క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 22వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము నుండి తీసుకునబడినది. రెండవ పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ నుండి, మరియు సువిశేషము మార్కు సువార్త నుండి తీసుకొనబడినది. మోషే ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టాలను విధులను పాటింపుడు, అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు అని ఉపదేశించారు. ఈ గ్రంథము మోషే ఇచ్చిన చట్టములు నియమములు దేవుని నుండి కలిగినవని తెలియజేస్తున్నది. దేవుడు మనకు చాలా దగ్గరగా ఉన్నారు. మనం పిలిచినప్పుడు ఆయన పలుకుతారు మరియు మనకు చేరువలో ఉంటారు అనే విషయాలను మనకు ఈ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. దేవుడు ఎక్కడో ఆకాశములో నివసిస్తుంటారని అనుకుంటాం. అయితే ఆయన మనతో ఉన్నారని వాస్తవాన్ని మనము గ్రహించాలి. పాత నిబంధనలో మోషే ఇచ్చిన చట్టము నియమములు వారి యొక్క బాహ్య భక్తిని మాత్రమే కలుగజేశాయి. మతము అనగా చట్టమును అనుసరించాలని వారు భావించారు. అయితే క్రీస్తు ప్రభు అంతరంగిక ఆధ్యాత్మికతను గూర్చి తండ్రితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకున్నదే నిజమైన మతమని మనకు బోధిస్తూ ఉన్నారు. నేను పాటించే అనేక చట్టాలు నియమాలు నా జీవితానికి అన్వయించుకుంటూ జీవిస్తున్నానా అని ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మికతను బలపరుచుకున్నప్పుడు చట్టములకు నియమములకు అర్థము ఉన్నది. ఈనాటి రెండవ పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ నుండి గ్రహించబడినది. పునీత యాకోబు వ్రాసిన లేఖలో సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృష్టించారని చెప్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో, సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించను అని చెప్పబడినది. వాక్కును వినుట మాత్రమే చాలదు, అయితే ఆచరించాలని మనకు బోధిస్తూ ఉన్నారు. అటువంటి వారు దేవుని యొక్క దీవెనలు పొందుతారని మనకు రెండవ పట్టణము తెలియపరుస్తూ ఉన్నది. ఈనాటి సువిశేషము మార్కు సువార్త నుండి గ్రహించబడినది. మార్కు సువార్తలో యేసు ప్రభు అంతరంగిక శుభ్రతను గురించి బోధిస్తూ ఉన్నారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభు యొక్క శిష్యులు పూర్వీకుల బాహ్యాచారములను పాటించలేదని నిందిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఆధ్యాత్మిక జీవితంలోనికి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు కేవలము ఆచారాలను అనుసరించారే కానీ దేవునికి దూరముగా జీవించారు. లోపల నుండి బయటకు వెళ్ళినవే మానవులను అపవిత్రులుగా చేయునని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఎందుకనగా మానవుని మలినపరుచునవి వారి అంతరంగము నుండి వెలువడినవి. అవి ఏవనగా దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము. ఇవి అంతరంగము నుండి వెలువడినవి మరియు ఇవి మానవులను మలినపరచును అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు.
ప్రభు మనలను అంతరంగిక ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ ఉన్నారు. మంచి మనస్సుతో దేవుని మనము వెంబడించుదాం. ఆధ్యాత్మిక జీవితము ఎంతో ముఖ్యమైనది. ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ వహిస్తూ ప్రభు ఆజ్ఞలను పాటిస్తూ మన జీవితాలను మనము ధన్యము చేసుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించుదురుగాక. ఆమెన్.